నేను ఆశీర్వదించడానికి, ఆశీర్వాద కారణంగా రూపుదిద్దడానికి ఆధారమైన ఈ వాక్యము ఎందుకు పని చేయలేకపోతుంది? వాక్యంలో లోపమా? వాక్యము శక్తి కలిగినది కాదా? యాకోబు భక్తుడు అంటే సమస్తమైన కల్మషములు విర్రవీగుచున్న దుష్టత్వమును మాని మీ లోపల నాటబడి మీ ఆత్మను రక్షించుటకు ఆ యొక్క సాధనమైనటువంటి శక్తి కలిగిన వాక్యములు సాత్వికముతో అంగీకరించడన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అది శక్తి కలిగిన వాక్యమే. కానీ నువ్వు ఎట్లా చేయాలి తెలుసా? దాన్ని ఎట్లా చేయాలంట? సాత్వికముతో దానిని నువ్వు అంగీకరించాలి. అప్పుడే ఆ మాట నీ లోపల ఏమవుతుంది తెలుసా? పని చేయడానికి ఆరంభిస్తుంది. ఎవరు దేవుని మాటని భయముతో, వణుకుతో, రెవరెన్స్తో, ఇది దేవుడిచ్చిన మాట, అది హెచ్చరికైన మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. వాగ్దానాలు పక్కకి పెట్టండి. ఈ హెచ్చరిక, ఈ గద్దింపు ఏవేవైతే ఉన్నాయో నీకు అయిష్టత కలిగించేవి, నీకు వినడానికి ఇష్టము అనిపించినటువంటి మాటలు ఏవైతే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, వాటిని నువ్వేం చేయాలి తెలుసా? నీకు చేదుగా అనిపించిన ఇష్టముగా తీసుకో. అప్పుడు ఏమవుతుంది తెలుసా? నీ అంతరంగంలో ఉన్న మారాలు మధురంగా మార్చడానికి ఆరంభిస్తాయి. హల్లెలూయా.